హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఖుషి కార్తిక్తో ఎందుకొద్దు, నేను కష్టపడి చేశాను, ఇప్పుడు మీరు తినాల్సిందే అని అంటుంది. కార్తిక్ ఫోన్ పాకెట్లో పెట్టుకుని ఖుషి పాప వైపు చూస్తూ, ఎప్పటి నుంచి నువ్వు పెడితే నేను తినను, అండ్ ఇక నుంచి నువ్వు నాకు దూరంగా ఉండు. మినిమం 4 అడుగుల దూరం మెయింటైన్ చేయి, లేకపోతే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఫీల్ అవుతుంది అని అంటాడు ఖుషిని గమనిస్తూ. ఖుషి పాప సీరియస్ గా కార్తీక్ ని చూస్తూ పైకి లేచి అతని బడిలో కూర్చొని, నేను అస్సలు దూరంగా ఉండను, ఇంకా నేను చేసిన వంటే మీరు తినాలి, తినండి అని అంటూ కార్తీక్ నోటి దగ్గర స్పూన్ తో ఒక ముద్ద ఉంచితే వెంటనే కార్తీక్ ఖుషి చేతిని పక్కకు నెట్టేస్తూ, నాకొద్దు, ముందు నువ్వు నా ఒడిలో నుంచిలే అని వేస్టోన్లు చెప్తే ఖుషి మొండిగా అలాగే కూర్చొని, నేను లేవను, ఇంకా నువ్విప్పుడు ఇది తినాల్సిందే అని మొండి పట్టుపట్టింది. కార్తీక్ సీరియస్ గా, తినకపోతే అని అడిగితే ఖుషి కోపంగా చూస్తుంది కార్తీక్ వైపు. కార్తీక్ అది అబ్జర్వ్ చేస్తున్నా ఏమీ పట్టనట్టే ఉంటాడు. ఒక 2 minutes కి బ్రెయిన్లెస్ బ్యూటీకి బ్రెయిన్ లో బల్బ్ వెలగడంతో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చి కార్తీక్ వైపు చూస్తూ, మీకు తెలుగు ఆల్ఫాబెట్స్ వచ్చా అని అడుగుతుంది. ఖుషి పాప బ్రెయిన్ గురించి కార్తీక్ కి బాగా తెలుసు కదా. ఖుషి ఏదో తిక్క ప్లాన్ వేసిందని గెస్ చేసి, వచ్చు, అయితే ఏంటి అని అడిగాడు. ఖుషి వెంటనే, అయితే ఫస్ట్ వచ్చే ఆల్ఫాబెట్ ఏంటో చెప్పండి అని అంటే కార్తీక్ ఆ అని అంటూ ఉండగానే ఒక చిన్న ముద్ద పెట్టేస్తుంది కార్తీక్ నోట్లో. కార్తీక్ కి ఖుషి పెట్టింది అలానే ముక్కకు తోసేసి ప్లేట్ వైపు ఖుషి పాప వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటాడు. నోట్లో పెట్టిన ముద్ద లోపలికి పంపలేక బయటకి కక్కలేక కష్టంగా మింగేస్తాడు. ఖుషి పాప ఎక్సైటెడ్ గా కార్తీక్ వైపు చూస్తూ, బాగుంది కదా అని అడుగుతుంది. కార్తీక్ ఖుషిని చూస్తూ కష్టంగా, బాగానే ఉందిలే, కానీ ఇంతకీ ఏం చేశావు అని అడుగుతాడు గ్రీన్ కలర్ లో ఉన్న రైస్ ని. ఇంకా కర్రీ లాంటి రెడ్ కలర్ లో ఉన్న ఒక ఐటమ్ ని చూస్తూ అంటాడు. కార్తీక్ బాగుంది అని చెప్పేసరికి ఖుషి పాప ఓవర్ ఎక్సైట్ అవుతూ రైస్ వైపు చూపిస్తూ, ఇది గ్రీన్ రైస్ అని కర్రీ వైపు చూపిస్తూ, ఇది రెడ్ కలర్ కర్రీ అని చెప్తుంది. కార్తీక్ ఎక్స్ప్రెషన్ లెస్ గా ఖుషి పాప వైపు చూస్తూ, ఎలా ప్రిపేర్ చేశావు అని అడుగుతాడు. ఖుషి పాప ప్లేట్ టేబుల్ మీద పెట్టేసి కార్తీక్ ఒడిలో ఒక పక్కకి సరిగ్గా కూర్చొని, నేను ఇది ప్రిపేర్ చేయడం కోసం చాలా కష్టపడ్డాను తెలుసా రాబర్ట్ అని చెప్తుంది కళ్ళు పెద్దవి చేసి. కార్తీక్ ఖుషి పాపను క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తూ, ముందు ఎలా చేసావో చెప్పు అని అంటూ ఫోన్ తీసి ఖుషి చూడకుండా మైక్ కి మెసేజ్ చేస్తాడు, ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పు అని. ఖుషి కార్తీక్ వైపు చూస్తూ, నేను కిందకి వెళ్ళాను కదా, అప్పటికే కిచెన్ లో కుక్ ప్రిపేర్ చేస్తూ ఉంటే అక్కడి నుంచి కుక్ ని పంపించేశాను. తర్వాత ఒక 2 minutes ఏం చేయాలని బాగా ఆలోచించి చుట్టూ చూస్తూ ఉంటే ఒక ఐడియా వచ్చింది. ముందక్కడ కనిపించిన లీవ్స్ అన్ని చూస్ చేశాను. నువ్వు చెప్పావు కదా రావణ్, రైస్ కి 1 cup కి 2 cup వాటర్ వేయాలని, అందుకే నేను 1 cup రైస్ కి 2 cup గ్రీన్ జ్యూస్ వేశాను. అది అయిపోయేలోపు కర్రీ చేద్దామని చూస్తూ ఉంటే గ్రీన్ రైస్ చేసినట్టు రెడ్ కలర్ కర్రీ చేస్తే బాగుంటుంది అని అక్కడున్న బీట్రూట్, టొమాటో చిన్నగా కట్ చేసి తర్వాత తాలింపు పెట్టి ముక్కలు వేసి వాటర్ పోసి ఉడికించి ఉప్పు కారం వేశాను. ఇంకా కొంచెం స్పైసీగా చేద్దామని అక్కడ కిచెన్ లో ఉన్న పొడులన్నీ వేశాను, కొంచెం కొంచెం. అదే నువ్వు ఒకసారి పన్నీర్ కర్రీలో వేసావు కదా, అలా అది గుర్తుకొచ్చి పొడులన్నీ వేశాను. అప్పుడు టేస్ట్ చేసి చూస్తే కొంచెం కారంగా అనిపించింది, అందుకే దానికి కొంచెం షుగర్ యాడ్ చేశాను, కారం తగ్గుతుంది కదా అని తన ఇంటెలిజెన్స్ గురించి చెప్తుంది కళ్ళార్పుతూ. కార్తీక్కి ఖుషి చెప్పింది విని బుర్రపై పిచ్చుకలు తిరుగుతున్న ఫీలింగ్ వస్తే ఖుషి కార్తీక్ చేయి పట్టుకుని ఊపేస్తూ, బాగా చేశాను కదా రావణ్ గారు అని అంటుంది నవ్వుతూ. కార్తీక్ ఖుషి చెప్పిన దానికి ఏం చెప్పాలో అర్థం కాక కష్టంగా చిన్న స్మైల్ ఇస్తూ, చాలా బాగా చేసావు, మరి నువ్వు టేస్ట్ చేసావా అని అడుగుతాడు. ఖుషి కార్తీక్ ని చూసి, లేదు, నేను కర్రీలో పొడులన్నీ వేసిన తర్వాత చూశాను, అంతే, ఇంకా టేస్ట్ చేయలేదు, ఫస్ట్ నీకే పెట్టాలని తీసుకొచ్చాను అని చెప్తుంది. కోపం, బాధ, ఆవేశం, అయోమయం, గందరగోళం లాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కలిపి
మన ఖుషి పాప చేసిన రసన్నో కర్రీనో ఏదో అర్థం కాని ఐటెం తిన్న కార్తీక్ ఇంతవరకు ఏ యాక్టర్ ప్రదర్శించని నవరసాలు ఇంకో రసం యాడ్ చేసి ఫేస్ లో పండిస్తూ మనసులో ఆ అదృష్టం నాకు మాత్రమే ఇచ్చావా అని అనుకుంటే ఖుషి పాప మళ్ళీ ప్లేట్ తీసుకొని ఒక స్పూన్ మళ్ళీ కార్తీక్ నోటి దగ్గర పెట్టి తినండి బాగుందని అన్నారు కదా అని అంటుంది. కార్తీక్ భయంగా స్పూన్ వైపు చూస్తూ ప్లేట్ వైపు చూస్తూ ఖుషి చేతిలో నుంచి తీసుకొని నీ చేత్తో పెట్టిన ఒక్క ముద్దకే కడుపు నిండిపోయింది. ప్రేమగా పెట్టావు కదా, ఇప్పుడు వద్దులే, ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం అని అంటే ఖుషి బొంగమూతి పెట్టి అదేం కుదరదు, మీరిప్పుడే తినాల్సిందే, తినండి అని అంటుంది కార్తీక్ చేతిలో నుంచి ప్లేట్ తీసుకుంటూ. కార్తీక్ ఖుషి చేతిలో ప్లేట్ తీసుకుని ఖుషి పాపని వడిలో నుంచి లేపి ప్లేట్ తీసుకుని బయటకు నడుస్తూ ఉంటే ఖుషి పాప కార్తీక్ ఎదురుగా వచ్చి నిలబడి మీరు తినకుండా నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను అని అడ్డుగా నిలబడితే కార్తీక్ ఎదురుగా ఉన్న ఖుషి నోట్లో ఒక స్పూన్ రైస్ తీసి పెడతాడు. ఖుషి పాప టేస్ట్ చూసి షాక్ అయ్యి అలాగే నిలబడిపోయి వెంటనే తేరుకొని ఊసేయడానికి ట్రై చేస్తూ ఉంటే కార్తీక్ ఖుషి పాప ముక్కు పట్టుకుంటాడు. అంతే, ఖుషి పాపది కష్టంగా మింగేస్తుంది. వెంటనే ఖుషిని వదిలిన కార్తీక్ సీరియస్ గా ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేస్తే మొత్తం నీతోనే తినిపిస్తాను, మైండ్ ఇట్ అని అంటాడు. ఖుషి పాప అడ్డంగా తలుపుతుంది, ఇంకోసారి చేయను అన్నట్టు. కార్తీక్ ఖుషితో వంట తగలేసింది చాలు, ఇక పద, ఆల్రెడీ కుక్ చేసేసింది అని కిందకి నడిస్తే ఖుషి పాప అస్సలు ఏం మాట్లాడకుండా చుప్చాప్గా కార్తీక్ కి తినిపిస్తూ తాను తినేస్తుంది. ఖుషి కార్తీక్ ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేసి హాల్లో కూర్చుంటే అప్పుడే రాజు వస్తాడు కార్తీక్ దగ్గరికి. కార్తీక్ రాజు వైపు ఏంటి అన్నట్టు చూస్తే రాజు కార్తీక్ ని చూస్తూ ఒకసారి ఖుషి వైపు చూస్తాడు. కార్తీక్ ఖుషితో నువ్వు రూమ్ లోకి వెళ్ళాయిరా అని చెప్తే ఎందుకు రావణ్ గారు, నేను కొంచెం సేపు ఉండి వెళ్తాను, రూమ్ లో బోర్గా ఉంది అని అంటుంటే కార్తీక్ సీరియస్ గా చూస్తాడు ఖుషిని. అంతే, ఖుషి పాప ఫాస్ట్ గా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతే ఖుషి వెళ్ళిన తర్వాత కార్తీక్ రాజు వైపు చూస్తూ ఏంటి విషయం అని అడుగుతాడు. రాజు కార్తీక్ తో సార్ అది అంటూ ఫోన్లో ఒక వీడియో ఓపెన్ చేసిస్తాడు. ఆ వీడియో చూసిన కార్తీక్ కి కోపం పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. అందులో ప్రతాప్ వర్మ ఆనంది గారిని కొట్టడం చూసి పిడికిలి బిగించి సీరియస్ గా రాజుతో ఏదో చెప్పిన కార్తీక్ డూ వాట్ ఐ సే అంటూ ఆర్డర్ వేసి అలాగే ఆ అవినాష్ రాజేష్ ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండు అని చెప్తాడు. రాజు కార్తీక్ తో ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇందాక చూసిన వీడియోనే కళ్ళ ముందు రీప్లే అవుతూ ఉంటే ప్రతాప్ వర్మ మీద కోపం లావాల పొంగుకొస్తుంది కార్తీక్ లో. ఒక అరగంటకి కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ పైకి రూమ్ లోకి వెళ్తే కార్తీక్ వెళ్లేసరికి ఖుషి పాప బెడ్ మీద కూర్చొని చంప కింద చేతులు పెట్టుకొని ఆలోచిస్తూ కనిపించింది. అలా ఖుషిని చూడడమే అప్పటి వరకు ఉన్న కోపం పోయి చిన్న స్మైల్ వస్తుంది కార్తీక్ పెదవుల మీద. కార్తీక్ ఖుషిని చూసి సైలెంట్ గా పడుకుంటే అంతే, ఖుషి పాప పప్పీలా చిన్నగా కార్తీక్ గుండెల మీదకి చేరిపోతుంది. ఆ ఫీల్ కి కార్తీక్ మనసు హాయిగా ఉన్నా లేని కోపం నటిస్తూ ఏయ్ ముందు నువ్వు నా మీద నుంచి లే అని ఆర్డర్ వేసినట్టే అంటాడు. ఖుషి లేవకుండా అలాగే ఉంటే కార్తీక్ ఖుషిని పక్కకు నెట్టేసి పైకి లేచి కూర్చొని ఏయ్ తిక్కల్, నీకు చెప్పేది అర్థం కాదా, నాకు మినిమం 4 feet డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి అని చెప్పాను కదా అని అడిగితే ఖుషి కూడా ఎక్కడ తగ్గకుండా నేను కూడా చెప్పాను కదా మీకు నేను దూరంగా ఉండనని, ఇంకా ఇంట్లో నుంచి కూడా వెళ్ళను అని అని అంటుంది మూతి బిగించి. కార్తీక్ సీరియస్ గా నీకు ఇంకోసారి చెప్పను, నా నుంచి దూరంగా ఉండు అని సీరియస్ గా చెప్పి పడుకుంటే కార్తీక్ పడుకోగానే ఖుషి పాప మళ్ళీ కార్తీక్ గుండెల మీదకి చేరిపోతుంది. కార్తీక్ ఖుషితో సీరియస్ గా ఏ తిక్కల్, నా మీద నుంచి లేవమని చెప్తే అర్థం కాదా అని అంటాడు ఖుషిని పక్కకు జరుపుతూ. ఖుషి కార్తీక్ చుట్టూ చేతులు వేసి గట్టిగా చుట్టేస్తూ నేను జరగను అని అంటుంది గట్టిగా. కార్తీక్ నవ్వుకుంటూ ఏయ్ నాకు కోపం తెప్పించకు అని అంటే ఖుషి కార్తీక్ ని ఇంకా గట్టిగా పట్టుకుంటూ నువ్వు కొట్టినా సరే నేను మాత్రం నిన్ను వదలను అంటుంది మొండిగా. కార్తీక్ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే మళ్ళీ ఎక్కడ దూరం జరుపుతాడో అని కార్తీక్ ని అలాగే గట్టిగా పట్టుకొని పడుకొని ఒక 10 నిమిషాలకు నిద్రలోకి జారుకుంటుంది. కార్తీక్ చిన్నగా ఖుషిని హగ్ చేసుకుని
తల కిందకి వంచి ఖుషి నుదుటి మీద ముద్దు పెట్టి, "తెక్కల్, నీకు ఇలా ట్రీట్మెంటే కరెక్ట్. అమ్మా బుజ్జి అంటే అస్సలు మాటినవు నువ్వు. ఇప్పుడు నాకు కూడా నువ్వు ఇంట్లో నుంచి పారిపోవడానికి ఏవో ఒక తిక్క ప్లాన్స్ వేస్తూ ఉంటావని టెన్షన్ ఉండదు" అని మనసులో అనుకుంటూ ఖుషీ పాపని అతనిలోకి మరింత పొదువుకుని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటాడు. అవినాష్ కార్తీక్ కోసం స్టేట్స్ అన్ని వెతుకుతూ ఉన్నా అతని గురించి కనీసం ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియక వచ్చిన ఫ్రస్ట్రేషన్ ని మందుతో బ్యాలెన్స్ చేయడం కోసం పబ్ కి స్టార్ట్ అవుతాడు. అప్పుడే ప్రతాప్ వర్మ నుంచి ఫోన్ వస్తుంది అవినాష్ కి. అవినాష్ కాల్ లిఫ్ట్ చేసి, "హలో అంకుల్, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు?" అని అడిగితే అటువైపు నుంచి ప్రతాప్ గారు, "ఎక్కడున్నావు అవినాష్?" అని అడుగుతాడు. "నేను ఎప్పుడే పబ్కి స్టార్ట్ అయ్యాను అంకుల్, ఏదైనా పనుందా?" అని అడిగితే అటువైపు నుంచి, "ఓకే అవినాష్, నేను కూడా వస్తున్నాను, అక్కడే మాట్లాడుకుందాం" అని కాల్ కట్ చేస్తాడు ప్రతాప్ వర్మ. కొంచెం సేపటికి ఇద్దరు పబ్లో కూర్చొని డ్రింక్ చేస్తూ ప్రతాప్ అవినాష్ ను, "వాడి గురించి ఏమైనా తెలిసిందా అవినాష్?" అని అడుగుతాడు. అవినాష్ డ్రింక్ ఒక సిప్ చేసి అక్కడ డాన్స్ చేస్తూ ఉన్న అమ్మాయి వైపు చూస్తూ, "లేదంకుల్, అది తెలియకనే చిరాగ్గా ఉండి ఇటొచ్చాను" అని చెప్తే ప్రతాప్ అవినాష్ ని చూస్తూ, "మనం వీలైనంత తొందరగా వాడిని పట్టుకోవాలి అవినాష్, లేకపోతే మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది" అని అంటాడు. అప్పుడే రాజేష్ కూడా వచ్చి వీళ్లతో జాయిన్ అవుతాడు. ప్రతాప్ రాజేష్ వైపు చూస్తూ ఒక ఫార్మల్ స్మైల్ తో, "నువ్వు వెళ్ళిన పని ఏమైంది రాజేష్?" అని అడిగితే రాజేష్ డిసప్పాయింటెడ్ గా ప్రతాప్ వైపు చూస్తూ, "అది అవ్వలేదు ప్రతాప్, ఆ అజయ్ కృష్ణకి మ్యారేజ్ అయిపోయిందంట" అని చెప్తాడు. అది వినడమే ప్రతాప్ అవినాష్ షాక్ గా రాజేష్ వైపు చూసి, "వాట్?" అని అంటారు ఇద్దరు ఒకేసారి. రాజేష్ ఇద్దరు వైపు చూస్తూ, "నేను ఇంతకంటే ఎక్కువనే షాక్ అయ్యాను, నమ్మలేదు కూడా. ఆ అజయ్ కృష్ణ అతని వైఫ్ కి కాల్ చేసి నా ముందే స్పీకర్ ఆన్ చేసి మరీ మాట్లాడాడు" అని అక్కడ జరిగింది మొత్తం చెప్తాడు. ఇద్దరు రాజేష్ వైపు చూస్తూ, "మరి ఆ అజయ్ కృష్ణ చెల్లెల సంగతి ఏంటి?" అని అడుగుతారు. రాజేష్ ఇద్దరి వైపు చూస్తూ, "అది కూడా కుదరదు. ఆల్రెడీ ఆ అమ్మాయి కూడా అజయ్ కృష్ణ ఫ్రెండ్ తో పెళ్ళయింది" అని చెప్తే, "మరి ఇప్పుడు ఏం చేద్దాం?" అని ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు. అవినాష్ ఇద్దరు వైపు చూస్తూ, "దీని గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు వెళ్ళిపోండి, నాకు పనుంది" అని ఇద్దరు చూస్తూ ఉండగానే ఆ డాన్స్ చేస్తున్న అమ్మాయిని తీసుకుని 5th ఫ్లోర్ లో ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఇద్దరు వెళ్తున్న అవినాష్ వైపు చూసి ఇంకో 2 పెగ్గులు డ్రింక్ వేసి ఇంటికి స్టార్ట్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఖుషి పాపకి కార్తిక్ కంటే ముందే మెలకువ వస్తుంది. మార్నింగ్ నుంచి పడుకొని ఉండడంతో చాలా తొందరగా మెలకువ వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 4కి ఖుషి పాప కళ్ళు తెరిచి పైకి లేవడం కోసం ట్రై చేస్తూ ఉంటే తను లేవడం కుదరక ఏమైందా అని చూసింది. ఖుషి పాప కార్తీక్ గుండెల మీద ఉంటే కార్తీక్ చేతులు ఖుషి పాప చుట్టూ చుట్టుకొని ఉన్నాయి. కార్తీక్ కి అంత దగ్గరగా ఉండడం ఖుషికి ఎందుకో నచ్చేస్తుంది. చిరునవ్వుతో కార్తీక్ వైపు చూస్తుంది కానీ ఇదంతా గుర్తించే స్థితిలో లేదు ఖుషి పాప మనసు. వెంటనే కార్తీక్ అస్సలు డిస్టర్బ్ అవ్వకుండా చిన్నగా కార్తీక్ కి దూరం జరిగి ఒకసారి కార్తీక్ వైపు చూసి బెడ్ దిగి ఫ్రెష్ అవడం కోసం వెళ్తుంది. ఖుషి పాప దగ్గరగా ఉండడంతో సంతోషంగా ఫుల్ డీప్ స్లీప్ లో ఉంటాడు కార్తీక్. ఖుషి పాప లేచింది కూడా తెలియకుండా. కొంచెం సేపటికి ఖుషి పాప ఫ్రెష్ అయి బయటకు వస్తూ ఇంకా నిద్రపోతూ ఉన్న కార్తీక్ వైపు ఒకసారి చూసి కిందకి వెళ్తుంది. అప్పుడే కింద ఉన్న సర్వెంట్స్ లో ఉన్న భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు. భర్త భార్యతో, "ఇయాల చీరలో చాలా బాగున్నావే" అని అంటే భార్య, "ఇది కొత్త చీరండి, మీరే కేరి కొరి మరి నా కోసం ప్రేమగా తీసుకొచ్చారు కదా, అందుకే ఇంత బాగుంది" అని అంటే భర్త భార్య వైపు చూస్తూ, "అలా కాదులేయే, ఏ చీరైనా నువ్వు కడితే ఆ చీరకే అందం వచ్చింది, అయినా ఏ ఆడదాని అందమైనా చీరలోనే చూడాలి" అని అంటే, "ఎన్ని సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నారుగా" అంటూ సిగ్గుపడుతుంది. అది విన్న ఖుషి పాపకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే ఖుషి వాళ్ళ ముందుకు వెళ్ళి వాళ్ళని చూస్తే ఇద్దరు ఖుషి రావడం చూసి కంగారుగా, "గుడ్ మార్నింగ్ మేడం" అని విష్ చేస్తారు. "నాకు పనుంది మేడం" అని అతను బయటకు వెళ్ళిపోతే ఖుషి ఆమె వైపు చూస్తూ, "వైఫ్స్ చీర కట్టుకుంటే హస్బెండ్స్ కి అంత ఇష్టమా?" అని అడుగుతుంది ఇన్నోసెంట్ గా. ఆమె కొంచెం భయంగానే ఖుషి వైపు చూస్తూ, "అవునమ్మా,
ఏ భర్త అయినా భార్య చీర కట్టుకొని నిండు అలంకరణతో ఇంట్లో మహాలక్ష్మిలా తిరిగితే చాలా సంతోషంగా ఫీల్ అవుతారమ్మా. ఇంకా వాళ్ళకి నచ్చినట్టు మనం ఉంటే మన కొంగు పట్టుకొని మరీ తిరుగుతారమ్మా. అప్పుడు వాళ్ళకి మనం తప్ప ఇంకో ధ్యాసనే ఉండదమ్మా. మన చుట్టూనే తిరుగుతారు అని ఖుషి అడిగిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఆ వాగుడుకాయ సర్వెంట్. ఖుషి పాప దీర్ఘంగా ఒక 2 నిమిషాలు ఆలోచించి ఆమె వైపు చూస్తూ, మరి నాకు చీర కట్టుకోవడం రాదు కదా, నువ్వు నాకు చీర కడతావా అని అడిగితే ఆమె ఖుషితో, సరే అమ్మా, మీరు చీర తీసుకురండి, కడతాను అని అంటుంది. ఖుషి హుషారుగా పైకి రూమ్ లోకి వెళ్ళి చప్పుడు చేయకుండా కార్తీక్ కి డిస్టర్బ్ అవ్వకుండా ఒక పింక్ కలర్ శారీ తీసుకొని ఇంకా కావలసిన అన్ని తీసుకొని ఆమె దగ్గరికి వెళ్తుంది. ఆమె కింద ఉన్న ఒక గెస్ట్ రూమ్ లోకి ఖుషిని తీసుకువెళ్లి అందంగా చీర కడుతుంది ఖుషికి. తర్వాత ఖుషి పాప శారీతో పాటు తెచ్చిన పింక్ కలర్ మట్టి గాజులు వేసుకొని ఒక చిన్న బ్లాక్ బీడ్స్ చైన్ వేసుకొని నుదుటిన పింక్ కలర్ స్టోన్ స్టిక్కర్ పెట్టుకొని దాని కింద ఇంకా పాపిట్లో కుంకుమ పెట్టుకొని కళ్ళకు కాటుక పెట్టుకుంది. ఒకసారి అద్దంలో తనను తాను చూసుకొని బయటకు వెళ్తూ సర్వెంట్ కి పూలు కోసుకురమ్మని చెప్పి కిచెన్ లోకి వెళ్ళింది. కుక్ హెల్ప్ తో దేవుడికి నైవేద్యం బెల్లం పాయసం రెడీ చేసి అది కొంచెం చిన్న బౌల్లోకి సర్వ్ చేసి పూజ గదిలోకి వెళ్తుంది. సర్వెంట్ తీసుకొచ్చిన పూలు తీసుకొని పూజ చేయడం స్టార్ట్ చేసి కొంచెం సేపటికి పూజ కంప్లీట్ చేసి హారతిచ్చి ఇల్లు మొత్తం ధూపం వేస్తూ పైకి రూమ్ లోకి వెళ్తుంది. ధూపం పొగ స్మెల్ కి కార్తీక్ మెలకు వచ్చి లేచి కూర్చుంటాడు. కార్తీక్ కళ్ళు తెరిచి చూసేసరికి పింక్ కలర్ శారీలో ముద్దు గుమ్మలా ఉన్న ఖుషి పాప ధూపం వేస్తూ దర్శనమిస్తే ఒక్క నిమిషం కార్తీక్ ఫ్రీజ్ అయ్యి ఖుషి పాప వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు. కార్తీక్ కి అది అంత కలలా అనిపిస్తూ ఉంటే ఇంకా ఖుషిని అలా చూసి కార్తీక్ కి వాళ్ళమ్మ రూపం కళ్ళ ముందు మెదులుతుంది. అలాగే రెప్ప వేయకుండా ఖుషి వైపు చూస్తూ ఉన్నా అప్పటికి కూడా అది నిజమో కలో అర్థం కావడం లేదు కార్తీక్ కి. కార్తీక్ తన వైపే రెప్ప వేయకుండా చూడడం గమనించిన ఖుషి పాప మనసులో మన ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది అని అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ కార్తీక్ దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ రావణ్ గారు అని విష్ చేసి వెళ్ళి తొందరగా స్నానం చేసి రండి, మీకోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను అని బయటకు నడుస్తుంది. కార్తీక్ ఖుషి వెళ్ళిన 2 నిమిషాలకు తేరుకొని తల విదిలించి ఏది నిజంగా నా తిక్కలేనా అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్తాడు. కొంచెం సేపటికి కార్తీక్ బాత్రూంలో నుంచి ఒక టవల్ చుట్టుకొని ఇంకో టవల్తో తల తుడుచుకుంటూ బయటకు వచ్చేసరికి ఖుషి పాప కార్తీక్ వైపు చూస్తూ ఇదిగోండి డ్రెస్ తీసుకోండి అని డ్రెస్ కార్తీక్ చేతిలో పెట్టి బెడ్ దగ్గరికి వచ్చి బెడ్షీట్ సర్దుతూ ఉంటే కార్తీక్ ఒక్క క్షణం షాక్ అయ్యి మళ్ళీ తేరుకొని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ అప్ అయ్యి షర్ట్ బటన్స్ పెట్టుకోకుండా వస్తాడు. ఖుషి పాప కార్తీక్ వైపు చూస్తూ దగ్గరికి వచ్చి షర్ట్ బటన్స్ పెట్టేసి చక్కగా టై కూడా కడుతుంది. తర్వాత కోమ్ తీసుకుని వచ్చి మునివేళ్ల మీద నిలబడి కార్తీక్ హెయిర్ కూడా సెట్ చేసి కార్తీక్ కి కోట్ వేస్తూ కార్తీక్ వైపు చూసి పర్ఫెక్ట్ అని అంటుంది. కార్తీక్ కి మాత్రం ఖుషి బిహేవియర్ కి షాక్ లో ఫ్రీజ్ అయ్యి అలాగే చూస్తూ ఉంటాడు ఖుషి పాప వైపు. ఖుషి పాప చెయ్యి పట్టుకొని పదండి అని బయటకు వెళ్తూ ఉంటే షాక్ లో స్టక్ అయిన కార్తీక్ ట్రాన్స్ లో ఉన్నట్టు ఏం మాట్లాడకుండా ఖుషి పాప వెనకే నడుస్తాడు. మరి పెళ్లిలో మిస్ అయిన 7 అడుగులు వేయించిన ఖుషి పాపలో వచ్చిన చేంజ్ కి కార్తీక్ రియాక్షన్ ఏమిటి? రాజేష్ ప్రతాప్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ప్రతాప్ విషయంలో కార్తీక్ నెక్స్ట్ మూవ్ ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.